అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి శిశువుకు పౌరసత్వం కల్పించడమే ఇప్పటిదాకా ఉన్న విధానం. కానీ దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ వేయనున్నారు. తాను తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా యుఎస్సిఐఎస్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. కోర్టు అడ్డుపడినా వెనక్కి తగ్గని అమెరికా అధికారులు బర్త్ రైట్ సిటిజన్షిప్ పై సంచలన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అమెరికా వలస పౌరసత్వ సేవల విభాగం యుఎస్సిఐఎస్ ఇటీవల ఓ కార్యాచరణ పథకం సిద్ధం చేసింది. ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలుకు సంబంధించినది. ఇకపై అమెరికాలో పుట్టినంత మాత్రాన అమెరికా పౌరసత్వం లభించదు. 2025 జనవరిలో జారీ అయిన ఈ ఆర్డర్ ప్రకారం శిశువు ఎవరైనా అమెరికాలో పుట్టినప్పటికీ పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు అమెరికా పౌరుడు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. అప్పుడే ఆ శిశువు అమెరికన్ పౌరునిగా భావించి పాస్పోర్ట్ జారీ చేస్తారు. ఉదాహరణకు తండ్రి H1B వీసాలో ఉంటే, తల్లి H4 డిపెండెంట్ వీసాలో ఉంటే పుట్టిన బిడ్డకు అమెరికా పౌరసత్వం రాదు. అతను H4 వీసా స్థితి కలిగి ఉంటారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో అమెరికాలో పౌరులుగా పుట్టే లక్షల మంది శిశువులకు పౌరసత్వం అన్నది పెద్ద ప్రశ్నే కానుంది. ముఖ్యంగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలు కలిగి ఉన్న కుటుంబాలు దీనివల్ల ప్రభావితమవుతాయి. కోర్టులు ఇప్పటికే ఈ ఉత్తర్వులపై స్టే విధించినప్పటికీ యుఎస్సిఐఎస్ సిద్ధం చేస్తున్న పథకం అమెరికా వలస చరిత్రను మార్చేలా కనిపిస్తోంది. అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డకు పౌరసత్వ హక్కు కల్పించాలనే హక్కు ఇక మీదట ఉండకపోవచ్చు అనే దానిపైన కూడా అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయమే తుది తీర్పు అవుతుంది. అయితే తీర్పుతో నిమిత్తం లేకుండా యుఎస్సిఐఎస్ ట్రంప్ ఉత్తర్వులను అమలు చేయడానికి సిద్ధమైంది.